రైట్ ఇప్పుడు విజయవాడలో ఒక ఇష్యూ మనకి చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. విజయవాడలో ఒక ఫ్లెక్సీ ఈ వివాదం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఈ ఫ్లెక్సీల వివాదం ఏదైతే జనసేన ఫ్లెక్సీలు అనే వాటిని తొలగిస్తున్నారు విజయవాడలో మున్సిపల్ సిబ్బంది ఈ పనులకి పాల్పడుతోంది. సో మరి ఆవిర్భావ సభకి ఫ్లెక్సీలు కట్టిన కార్యకర్తలు, అభిమానులు, పోలీసులు వీళ్ళందరూ దగ్గరుండి ఈ బ్యానర్లను తొలగిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త అయితే వస్తుంది. ఫ్లెక్సీల దగ్గర ఒక వివాదం అనేది అక్కడ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. మరి రేపు జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల ఏర్పాటులో అయితే అనుమతి లేదు కాబట్టే తొలగిస్తున్నాము అనేవి మున్సిపల్ సిబ్బంది అంటోంది. సో అక్కడ ఒక వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. మరి అక్కడ ఏం జరుగుతుందో దీనికి సంబంధించి వివరాలని అందించడానికి అలీం సిద్ధంగా ఉన్నారు. ఒక నిమిషం, ఈయన కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఆయన మాట్లాడుకుంటాడు. అవుతున్నారు ఎందుకు మీకు ఒక కమిషనర్ ఆఫీస్ నుంచి వస్తే దానికి ఎస్కార్ట్ మీరు ఏం పొరపాటు చేసాం? ఏ క్రైమ్ చేసాం? చెప్పేది అదే. ఏ క్రైమ్ చేశారా? కమిషనర్ మీకు కంప్లైంట్ రాశారా? జనసేన పార్టీ ఒక బ్యానర్ కట్టుకుంటే రోడ్డు గందరగం లేకుండా లోపల కట్టుకుంటే దాన్ని పీకిచ్చేస్తే మీరు పోలీసులు మీద అంతా కట్టారు. రోడ్డు మీద ఎక్కడ పీకిచ్చామా? మనుషులు పెట్టి బ్యానర్ తీపిస్తారండి. మనుషులు పెట్టి ఏం లేదు సార్. యాక్చువల్లీ మనకి వారం మీద లేదు సార్. వారం మీద లేదు సార్. ఎందుకు లేదు? బిఎంసీ వాళ్ళు లేదు సార్. మీరు బిఎంసీయా? మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ కమిషనర్ గారి నుంచి వచ్చింది సార్. అది కాదండి, మీరు ల్యాండ్ ఆర్డర్ చూడాల్సింది బ్యానర్ తీయడానిక. అసలు ఈ పర్మిషన్ లేదు సార్. ఇది ఏంటంటే వెహికల్ బ్యానర్ తీస్తారా? నేను తీపిలేదు సార్. మున్సిపల్ ఎందుకు మీ మనసు నుంచి బ్యానర్ తీపిస్తున్నారు? మా మున్సిపల్ లో తీసింది. మా పార్టీ ప్రోగ్రామ్ ఉంది, తీసుకోండి సార్. ఆ పార్టీ ప్రోగ్రామ్ కి పిల్లలు కట్టుకుంటే పీకేస్తారు మీరు బ్యానర్లు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు అక్కడ. ఎవరు పిలిపించండి. పోలీస్ కాన్సెప్ట్ అది కాదండి, స్వయంగా చూశాను. ఈ పోలీస్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. కనుక్కొని ఉండవు సార్. రైట్, మనం బ్రేకింగ్ చూస్తున్నాము. విజయవాడలో జనసేన ఫ్లెక్సీల వివాదం నెలకొంది. జనసేన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు విజయవాడలో మున్సిపల్ సిబ్బంది. మరి ఆవిర్భావ సభకు ఫ్లెక్సీలు కట్టారు కార్యకర్తలు, అభిమానులు. అయితే పోలీసులే దగ్గరుండి ఈ బ్యానర్లు తొలగిస్తున్నారంటున్నారు నాదెండ్ల పోలీసులు. అయితే నాదెండ్ల మనోహర్ మధ్య పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. మరి రేపు జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటు అయితే అనుమతి లేదు, అందుకే తొలగిస్తున్నాము అనేమో మున్సిపల్ సిబ్బంది అంటోంది. మరి అసలు అక్కడ ఏం జరుగుతోంది, దీని మీద మనకి వివరాలని అందించడానికి అలీం సిద్ధంగా ఉన్నారు. అలీం, చెప్పండి, ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదంపై అక్కడ ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ సభ చేయడానికి జనసేన పార్టీ ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే కార్పొరేషన్ సిబ్బంది కానీ పోలీసులు కానీ గత 2 రోజుల నుంచి కూడాను జనసేన పార్టీ ఏర్పాటు చేసుకునే ఫ్లెక్స్ లను తొలగించాలని కూడా పెద్ద ఎత్తున జనసేన నేతల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ రోజు మీరు చూసినట్లయితే ఉదయం కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఆ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ ని ప్రసారం చేశాము. విజయవాడ నుంచి గుంటూరు వైపు వచ్చే ఆ రహదారులన్నీ కూడాను జనసేన పార్టీ రంగులతో నిండిపోయిన పరిస్థితి కొన్ని రాజకీయ పార్టీలకి కుళ్ళు కుతంత్రాలకు తెరదీశాయని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎవరైతే వారు ఉన్నారో వారందరూ కూడా ఉద్దేశపూర్వకంగా కార్పొరేషన్ వారిని, అంటే తాడేపల్లి మున్సిపాలిటీ వారిని, అటు విజయవాడ నగర మున్సిపాలిటీ వారిని రెచ్చగొట్టి బ్యానర్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఎప్పుడైతే విషయము జనసేన పార్టీ ముఖ్య నేతలందరూ కూడా తెలిసిందో పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఒక బృందం హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఫ్లెక్స్ లు ఎందుకు తొలగిస్తున్నారని చెప్పాను పెద్ద ఎత్తున అడగడం జరిగింది. కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేదు ఫ్లెక్స్ లో ఏర్పాటు చేయడానికి అని చెప్పాను వారు చెప్పే పరిస్థితి ఉంది. అయితే అన్ని అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరైతే యాడ్ ఏజెన్సీల వారు ఉన్నారో వారి మీద
ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తెచ్చి ఫ్లెక్స్ లను తొలగిస్తున్నారని చెప్పి కూడాను వారు చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒకటిన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ ప్రాంతానికి చేరుకోవటం, తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన వారితో మాట్లాడుతూ కొద్దిగా వివాదం సద్దుమరింది. ఏది రేపు ఒక్కరోజు మాత్రమే బ్యానర్లు ఉంచితే చాలు, 2 రోజుల వరకు ఉంచాలని చెప్పి జనసేన నాయకులు కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలో పోలీసులు గాని ప్రభుత్వం గాని కొంచెం వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది. అయితే ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీని ముందుంచి కూడా వ్యక్తులు గాని వ్యవస్థలు గాని టార్గెట్ చేస్తున్నాయి, ఉద్దేశపూర్వకంగా అనగదొక్కాలని చూస్తున్నాయి. అది భీమ్లా నాయక్ సినిమా అవనివ్వండి, పవన్ కళ్యాణ్ పార్టీ విషయం గాని ఏదైనా సరే ఎక్కడైనా సరే వెనక్కి తగ్గేది లేదని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు. ఎటువంటి పోరాటానికైనా సిద్ధమే, ప్రజాస్వామ్యంలో ఇటువంటి రాజకీయాలు చెల్లమని చెప్పి కూడాను నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. జ్యోతి, అయితే అలేం అంటే ఒక డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసే నేపథ్యంలోనే ఇలాంటి ఇష్యూస్ వెలుగులోకి వస్తున్నాయా? ఎందువల్ల వస్తున్నాయంటారంటే అనుమతులు ముందే తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించిన నేపథ్యంలో ఇలాంటి ఇష్యూస్ ఎందుకు తలెత్తుతున్నాయి? చిన్న చితకా ఇష్యూస్ అంటే ఉద్దేశపూర్వకంగానే ఏదైతే రాత్రి నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి ఎవరైతే అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఉన్నాయో వారెవరు కూడా పోల్ బ్యానర్లు అటు జనసేన పార్టీకి ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో జనసేన పార్టీ చెందిన నేతలు ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో యాడ్ ఏజెన్సీల వారు పోల్స్ మీద యాడ్లను ఏదైతే ఫ్లెక్స్ లను ఏర్పాటు చేశారు. కానీ ఏదైతే ఈ అడావుడి లక్షలాది ప్రజల్ని ప్రభావితం చూపే విధంగా ఉంది అని తెలవగానే వైసీపీకి చెందిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇటువంటి డిస్టర్బ్ చేయాలని కూడా చూస్తున్నారని చెప్పి జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ముందు నుంచి కూడా ఇదే తరహా ఉంది. మరో పక్కన ఇదే విషయం ఇప్పుడు రాద్ధాంతం చేస్తే రేపు సభ కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక రాజకీయ కోణంలో మైండ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఫ్లెక్స్ లకు సంబంధించిన వివాదాన్ని అటు అధికారుల అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. రేపు పెద్ద ఎత్తున లక్షలాదిగా అందరూ వస్తున్నారు. ఈ సమయంలో ఇటువంటి ఫ్లెక్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఒత్తిడి చేసి తొలగింపు కార్యక్రమం చేపడితే రేపు ప్రోగ్రామ్ డిస్టర్బ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి కుతంత్ర రాజకీయాలకి వైసీపీ పార్టీ తెరలేపిందని చెప్పడం జనసేన నాయకులు చెప్పే పరిస్థితి ఉంది. హుటాహుటిన నాదెండ్ల మనోహర్ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి చేరుకున్నారు, మరి పక్కన జనసేన కార్యాలయం వద్ద ప్రస్తుతం నేనున్నాను. ఈ ప్రాంతంలో 10,000 మంది పైగా కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏమైనా అయితే చాలా సెన్సిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఒకసారిగా 10,000 మంది రోడ్ల మీదకి వస్తే రేపు సభ పరిస్థితి ఏంటి అని చెప్పి కూడాను అటు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కావాలని ఒక మైండ్ గేమ్ క్రియేట్ చేసి ఎవరైతే జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ తొలగింపుని రాజకీయ క్రీడ ఆడటం అనేది నిజంగా ఒక చెడు సంస్కృతికి తెరలేపిందని చెప్పి కూడాను పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కొద్దిసేపటి క్రితం మాట్లాడటం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అలేం.